వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐకాన్ ఇండియా 2024 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ బుక్ని తీసుకురావడం జరిగింది. ఈ బుక్ అనేది మీరు ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే మండే నుంచి బుక్ని డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ బుక్ ఆర్డర్ కోసం మీరు క్రింద వస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ని చేసుకోవచ్చు. ఇక ఐకాన్ ఇండియా ద్వారా మనం ఈ బుక్ని 6 మంత్స్కి సంబంధించి విత్ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్తో అందించడం జరుగుతూ ఉంది. 6 మంత్స్లో జరిగినటువంటి అన్ని అంశాలని ఒకే దగ్గర అన్ని టాపిక్స్ని చేర్చి ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని మీకు క్వశ్చన్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఈ బుక్ ద్వారా అందించడం జరుగుతోంది. బుక్ డిజిటల్ కాపీ కూడా అవైలబుల్గా ఉంది 149 రూపీస్కి. ఇది ఓన్లీ రీడింగ్ పర్పస్ మీకు యూజ్ అవుతుంది. ఐకాన్ ఇండియా యాప్ ద్వారా బై చేయవచ్చు. లేదు మీకు ఫిజికల్ కాపీ కావాలి అని అనుకుంటే, నేరుగా బుక్కే కావాలి అని అనుకుంటే, ఇప్పుడు ఆఫర్లో దీన్ని 300 రూపీస్కి ఇస్తూ ఉన్నాం. ఎక్స్ట్రాగా రిజిస్టర్ పోస్ట్కి సంబంధించి 30 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. 330 రూపీస్తో 6 మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించిన బుక్ని మీరు పొందవచ్చు. దీనికోసం ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకుని వివరాలను తెలుసుకోవచ్చు. దాని లేదు అని అంటే క్రింద వస్తున్నటువంటి నెంబర్ ద్వారా కూడా మీరు వివరాలని తెలుసుకోవచ్చు. ఇక మనం ఫిబ్రవరి 2024కి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో 2 టాపిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సుమారు 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఫిబ్రవరి 3rd వీడియోగా 11th క్వశ్చన్ నుంచి ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి ఈ 11th క్వశ్చన్కి సంబంధించి ఒకసారి మీరు కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఇది 11th క్వశ్చన్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 కోసం మస్కట్ పేరు ఏమిటి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం. ఈ మస్కట్ అనేది ఏం తెలుపుతుంది అని అంటే, ఖేలో ఇండియా గేమ్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించిన ప్రయారిటీని లేదా ఆ గేమ్స్ జరిగేటువంటి ప్రయారిటీని గురించి చెప్పేదే మస్కట్ ఇక్కడ. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 కోసం మస్కట్ పేరేమిటి అని అంటున్నాం. ఆప్షన్ ఏ జింగాలాలా, ఆప్షన్ బి షీన్ ఈ షీ, ఆప్షన్ సి స్నోయి, ఆప్షన్ డి ఐసీ అనేటువంటి పేర్లను ఇవ్వడం జరిగింది. ఇందులో 2024 మస్కట్ ఖేలో ఇండియా గేమ్కి సంబంధించి అడుగుతా ఉన్నాం. ఒకసారి మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకసారి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఆన్సర్ వచ్చి షీన్ ఈ షీ. ఏమని అంటున్నాం? షీన్ ఈ షీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. జింగలాల కాదు, స్నోయి కాదు, ఐసీ కాదు. ఈ షీన్ ఈ షీ అనేది దేనిని గురించి చెప్తా ఉంది? ఈ మస్కట్ దేన్ని ప్రతిబింబిస్తుంది అని అంటే, ఇది మనకి మంచు చిరుత పులిని, దేనిని అని అంటున్నాం? మంచు చిరుత పులిని గురించి చెప్తా ఉంది. మంచు చిరుత పులికి సంబంధించిన మస్కట్తో ఇటీవల ఏ గేమ్స్ జరిగాయి అని అంటే, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2024 కోసం ఈ మస్కట్తో గేమ్స్ జరిగాయి అని చెప్పాలి. మంచు చిరుత పులి ఏ ప్రాంతానికి సంబంధించిన వైవిధ్యంలో ఏ ప్రాంతాన్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే, బేసిక్గా లడఖ్ని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. 2024 ఫిబ్రవరికి సంబంధించి ఇప్పుడు 2 నుంచి 6 మధ్యన మొదటి దశ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి లడఖ్లో జరిగాయి. ఇక రెండో విడత కూడా 3rd వీక్లో ఎక్కడ జరిగాయి అని అంటే, జమ్మూ కాశ్మీర్ గుల్బర్గ్లో జరిగాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో జరిగాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇలా వింటర్ గేమ్స్ 2024 ఎక్కడ జరిగాయి అని అంటే, లడఖ్, జమ్మూ కాశ్మీర్ 2 దశలలో జరిగాయి అని అంటున్నాం. ఫస్ట్ దశలో లడఖ్లో, రెండవ దశలో జమ్మూ కాశ్మీర్లో జరిగాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ మస్కట్ గురించి అడిగినాం కాబట్టి షీన్ ఈ షీ అని అంటున్నాం. అనగా మంచు చిరుత పులి. లడఖ్ ప్రాంతంలో ఎక్కువగా మంచు చిరుతలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి వింటర్ గేమ్స్ జరిగాయి కాబట్టి ఖేలో ఇండియా మస్కట్గా షీన్ ఈ షీని తీసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మస్కట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇలాంటి వివరణతోనే బుక్ కూడా మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎప్పుడు స్థాపించబడింది అని అడిగినాం. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. జనవరి 26, 1950, ఆగస్టు 15, 1947, ఫిబ్రవరి 1, 1977, అక్టోబర్ 2, 1984 అనేటువంటి ఆప్షన్స్ని ఇచ్చినాం. ఇచ్చిన ఆప్షన్స్లలో సరైనటువంటి ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. జనవరి 26, 1950 అనేది కాదు.
ఆగస్టు 1947 అనేది కూడా కాదు. ఇక్కడ మనకి గణతంత్ర దినోత్సవంగా రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అమల్లోకి తేవడం జరిగింది. ఇక్కడ స్వతంత్ర దినోత్సవం, ఈ రెండు కూడా కాదు అని అంటున్నాం. ఇక నెక్స్ట్ ఫిబ్రవరి 1, 1977 అనేది రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి. సో ఇక అక్టోబర్ 2, 1984 అనేది కూడా కాదు. అక్టోబర్ 2 బేసిక్గా గాంధీ జయంతిని నిర్వహించుకుంటాం. సో ఇక్కడ ఫిబ్రవరి 1, 1977లో ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి సంబంధించినటువంటి యాక్ట్ ద్వారా ఇండియన్ కోస్ట్ గార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత త్రివిధ దళాలకి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎలా అయితే మనం మాట్లాడుతూ ఉంటామో వాటితో సంబంధం లేకుండా సముద్రానికి సంబంధించిన పరిరక్షణలో కీలక పాత్రను పోషించేందుకు భారతదేశానికి ఉన్నటువంటి అరేబియా, హిందూ, బంగాళాఖాతానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ తీరాలు ఏవైతే ఉన్నాయో వీటి వెంట బలమైనటువంటి ప్రదర్శన ఇచ్చేందుకు, దేశాన్ని మరింత సురక్షితంగా ఉంచేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది పనిచేయడం జరుగుతూ ఉంది. 1977 ఇక్కడ చెప్పినటువంటి ఫిబ్రవరి 1 ఇది ఏర్పాటైంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో మరి ఫిబ్రవరి 1 ఏం నిర్వహించడం జరుగుతోంది అని అంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ డేని నిర్వహించడం జరుగుతోంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ పర్టికులర్గా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రపంచ సర్వమత సామరస్య వారం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? అంతర్జాతీయ శాంతి ఒప్పందాలను ప్రమోట్ చేయడం, దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంచడం, పరస్పర అవగాహన మరియు మతాంతర సంభాషణలను ప్రోత్సహించడం, వివిధ దేశాల సాంస్కృతిక వారసత్వాలను జరుపుకోవడం అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చినాం. మీకు ఏమైనా ఆన్సర్ తెలుసా? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒకసారి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం. ప్రపంచ సర్వమత సామరస్య వారము అని అన్నాం. ఇక్కడ వీక్ గురించి అడగడం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అని అంటున్నాం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా బుక్లో మీకు ఇవ్వడం జరిగింది. నేను చెప్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ కంటే ఇంకా బ్రీఫ్గా మీకు అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు మీకు చాలా క్లియర్గా 6 months డేటా అనేది టాపిక్స్ వైజ్గా క్వశ్చన్స్, వాటికి సంబంధించిన కంటెంట్తో ఉంటాయి. సో మీరు బుక్ ద్వారా ఇవి మొత్తం కూడా పొందవచ్చు. మీరు రాసే ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతాయి. ఒకసారి ఆన్సర్ని డిస్కస్ చేయాల్సి వస్తే, అంతర్జాతీయ శాంతి ఒప్పందాలను ప్రమోట్ చేయడం అనేది ప్రపంచ సర్వమత సామరస్యానికి సంబంధించిన వారానికి సంబంధించింది కాదు. దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంచడానికి ప్రత్యేకమైనటువంటి గ్రూప్స్ ఉన్నాయి. సో ఇది కూడా కాదు. ఇక పరస్పర అవగాహన మరియు మతాంతర సంభాషణలు ప్రోత్సహించడం అనేది రైట్ ఆన్సర్గా ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వివిధ దేశాల మధ్యన సాంస్కృతిక వారసత్వాలను కూడా జరుపుకోవడం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కాదు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ వారం అనేది ఎవరి చేత ప్రపోజల్ చేయబడింది బేసిక్గా అని అంటే జోర్డాన్కి సంబంధించినటువంటి రాజు అబ్దుల్లా II చేత ప్రమోట్ చేయడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనం మాట్లాడుతున్నటువంటి వారం ఏదైతే ఉందో ఇది జోర్డాన్కి సంబంధించినటువంటి రాజు ఉన్నాడు. ఈ రాజు ఎవరు అని అంటే అబ్దుల్లా II అని అంటున్నాం. ఈ అబ్దుల్లా II ద్వారా ఇది ప్రమోట్ చేయడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇలా ప్రపంచ సర్వమత సామరస్య వారం అనేది ఒకటి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ వారాన్ని మరి ఎప్పుడు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం అని అంటే ఫిబ్రవరి 1st వీక్లో, అంటే మొదటి వారంలో దీనిని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇలా దీనిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి మొదటి వారం డే గురించి అడుగుతలేము. మొదటి వారం దేనికి సంబంధించింది అని అంటే ప్రపంచ సర్వమత సామరస్య వారంగా నిర్వహిస్తారు అనేటువంటి అంశాన్ని ఆన్సర్ చేయండి. నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూడండి. రామ్సర్ జాబితాలో భారతదేశం నుంచి ఎన్ని కొత్త సైట్లు చేర్చబడ్డాయి, అవి ఏ రాష్ట్రాలకు సంబంధించినవి అని ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం. సో ఇక్కడ తీసుకున్న ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే కర్ణాటక మరియు తమిళనాడు నుంచి 5 సైట్లు, మహారాష్ట్ర నుంచి 3 సైట్లు, గుజరాత్ నుంచి 2 సైట్లు, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి 4 సైట్లు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం సరైనటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే కర్ణాటక, తమిళనాడు నుంచి 5 సైట్లను తీసుకోవడం జరిగింది రామ్సర్ సైట్లుగా. ఇప్పుడు భారతదేశంలో రామ్సర్ సైట్లు ఎన్ని ఉన్నాయి అని అంటే ఇక్కడ సైట్లకి సంబంధించి మొత్తం 5 సైట్లు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి కర్ణాటక, తమిళనాడు నుంచి 5 సైట్లు అన్నాం. ఇక్కడ ఏ రాష్ట్రం నుంచి ఎన్ని సైట్లు ఉన్నాయి అని అడిగితే కర్ణాటక నుంచి 3 సైట్లు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. తమిళనాడు నుంచి ఎన్ని సైట్లు ఉన్నాయి అని అంటే తమిళనాడు నుంచి
2 సైట్లు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఎన్ని రామ్సర్ సైట్లు ఉన్నాయి అని అంటే ప్రస్తుతం భారతదేశంలో 80 రామ్సర్ సైట్లు ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇలా రామ్సర్ సైట్లకి సంబంధించినటువంటిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి సైట్లు ఏమిటి ఇప్పుడు అని అంటే అంకసముద్రం బర్డ్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి సైట్ ఇక్కడే ఉంది. అగనాషికి సంబంధించినటువంటి ఇస్ట్యూరీ సైట్ అనేది కూడా ఇక్కడ నుంచే పికప్ చేయడం జరిగింది. అలాగే మాగడి కేర్ కన్జర్వేషన్ అనేది కూడా కర్ణాటక రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి 3వ సైట్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి తమిళనాడు నుంచి ఎన్ని సైట్లు ఉన్నాయి అని అంటే తమిళనాడు నుంచి 2 సైట్లను తీసుకోవడం జరిగింది. ఒకటి కరైవెట్టి పక్షులకి సంబంధించినటువంటి అభయారణ్యం, మరొకటి లాంగ్వుడ్ షోలా రిజర్వ్కి సంబంధించినటువంటి ఫారెస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా మొత్తం 5 సైట్లు తీసుకోవడం వల్ల భారతదేశంలో 80 రామ్సర్ సైట్లు ఉన్నాయి. చిత్తడి నేలల పరిరక్షణ కోసం ఈ సైట్లను గుర్తిస్తూ ఉన్నారు. జీవ వైవిధ్యానికి సంబంధించి ఇక్కడ ప్రకృతిని మరింత కాపాడేందుకోసం ఈ సైట్స్ని గుర్తించి ప్రత్యేకంగా వీటి కన్జర్వేషన్ కోసం పాటుపడుతున్నారు. ఇటీవల గుర్తించిన రామ్సర్ సైట్ల మీద క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బీ రెడీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీ ఎగ్జామ్స్కి సంబంధించి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో జంతుశాస్త్ర విభాగంలో జ్ఞానేశ్వర్ ల్యాబ్లో సంస్థాపించబడిన ఆటోమేటెడ్ డిఎన్ఏ ఎక్స్ట్రాక్టర్ మెషిన్ ఒకేసారి ఎన్ని డిఎన్ఏ నమూనాలను వేరు చేయగలదు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం. ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్స్ చూడండి. 16 నమూనాలు, 24 నమూనాలు, 32 నమూనాలు, 40 నమూనాలు అని అంటున్నాం. రైట్ ఆన్సర్ వచ్చి 16 నమూనాలు కాదు, 24 నమూనాలు కూడా కాదు, 40 నమూనాలు కాదు, 32 నమూనాలను ఈ బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని జంతు విభాగానికి సంబంధించినటువంటి జ్ఞానేశ్వర్ ల్యాబ్లో ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు ఒకేసారి 32 నమూనాలను డిఎన్ఏకి సంబంధించి. ఓకే, సో ఇలా ఈ క్వశ్చన్ని మీరు అప్డేట్ చేసుకోండి. మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. కరెంట్ అఫైర్స్ బుక్ అనేది ఇప్పుడు మీకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఈ బుక్ కేవలం మీకు విత్ రిజిస్టర్తో పోస్ట్తో కలిపి 330 రూపాయలకు అందించడం జరుగుతూ ఉంది. ఇందులో 6 మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతూ ఉంది. ఎంసీక్యూస్ రూపంలో క్వశ్చన్స్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో ఆ బేస్డ్గా ఈ క్వశ్చన్స్ని మీకు అందిస్తూ ఉన్నాం విత్ ఎక్స్ప్లెనేషన్. సో ఒకవేళ డిజిటల్ కాపీ కావాలి యాప్లో చదువుకుంటాము అంటే 149 రూపీస్తో ఉంది. మీరు దాని ద్వారా కూడా రిజిస్టర్ అవ్వచ్చు. పూర్తిగా ఫిజికల్ బుక్ ఎలా అయితే ఉంటుందో అలానే మీకు ఆ బుక్ ఉంటుంది. మీరు కాంటెంట్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.